నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 5 రోజులు 6 రోజులు వారంలో కష్టపడిన తర్వాత వారాంతంలో ఏం చేయాలి అనేటటువంటిది చాలామంది ముందున్నటువంటి ప్రశ్న. స్నేహితుల ఇళ్ళకి వెళ్ళాలా, లేకపోతే బంధువుల ఇళ్ళకి వెళ్ళాలా అని కాకుండా ఈ మధ్య నైట్ క్లబ్బులకి, తర్వాత రెయిన్ డ్యాన్సులకి, పబ్లకి, ఈ రకమైనటువంటి వినోదాలకి, సరదాలకి కూడా యువతరం అలవాటు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి వారాంతపు వినోదాలు, సరదాల గురించి మనం చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీమతి దేవి సాంస్కృతిక రంగంలో అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి వ్యక్తి, రచయిత్రి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ జె కేదారేశ్వరి పర్యాటక శాఖకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పురావస్తు మ్యూజియంల శాఖకు డైరెక్టర్. శ్రీమతి జి పద్మజ మనో విశ్లేషకులు. శ్రీ డివి మనోహర్ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్లో సుదీర్ఘకాలం పాటు కీలక బాధ్యతల్ని నిర్వహించారు. దేశంలోనే ప్రముఖ గ్రూపుకు చెందిన హోటల్స్కు యజమాని. భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు. పద్మజ గారు, మీతో ప్రారంభిద్దాం. 5 రోజుల వారం కానీ 6 రోజుల వారం కానీ అయిన తర్వాత ఒక వ్యక్తికి లేకపోతే ఆ కుటుంబానికి కొంత వినోదం, కొంత సరదా తప్పనిసరిగా? తప్పకుండా అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ తీసుకుంటే వారం మొత్తం 5 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, విపరీతమైన పని ఒత్తిడిలో ఉండి ఆ తర్వాత కనీసం ఒక్కరోజైనా ఉపశమనం పొందాలి. ఈ యాంత్రిక జీవితం నుంచి కొంచెం ఒక వే అవుట్ ఉండాలి. ఫ్యామిలీతో గడపాలి, పిల్లలతోటి గడపాలి, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి గడపాలి. పిల్లలైతే పెద్దవాళ్ళతో మొత్తం ఫ్యామిలీతో గడపాలని, అట్లాగే పెద్దవాళ్ళు తమ కుటుంబంలో పిల్లలతోని అందరితోటి గడపాలని, మీరు ఇందా చెప్పినట్టు ఫ్రెండ్స్ని చూడాలని, చుట్టాలని చూడాలని, ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఈ మామూలు వారం రోజులు భరించినటువంటి ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తారు. అందులో డిఫరెన్సెస్ ఉంటాయండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకునే మార్గం అనేది ఇండివిజువల్ బేస్డ్, అది వ్యక్తిగతంగా ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఒక రిక్రియేషన్ చూసుకుంటారు. కేదారేశ్వరి గారు, కాస్త ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, కొంత ఆ సరదా, ఆ వినోదం అనేటటువంటి దానికి ఏ రకమైనటువంటి మార్గాల్ని ఇవాళ ఉన్నటువంటి యువత అన్వేషిస్తుంది? వీకెండ్ అనేది ఇట్ డిపెండ్స్ వెరీ మచ్ అపాన్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సోషల్ స్టేటస్ అండి. సోషల్ స్టేటస్, తర్వాత వాళ్ళ బడ్జెటరీ ప్రొవిజన్స్ బట్టి, టేస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. చాలా మట్టుకు మనం ఇప్పుడు మాట్లాడేది చూసుకుంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీస్ వాళ్ళు ఎలాగైతే స్పెండ్ చేస్తారో వీకెండ్ చూసుకుంటే, దే గో ఫర్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్. అల్ట్రా మోడర్న్ వీకెండ్ పార్టీస్ కూడా ఉంటున్నాయి. అది హయ్యర్ స్ట్రాటా ఆఫ్ సొసైటీకి. డిపెండ్స్ వెరీ మచ్ అపాన్ ద ఫ్యామిలీ ఒక బ్యాక్గ్రౌండ్ ఏమిటి, తర్వాత పిల్లల్ని ఏ ధోరణిలో పెంచారు, ఆ పిల్లలు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద చిల్డ్రన్ అనమాట. ఈ మనం చూస్తాం కదా, జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది పిల్లల్ని పెంచడంలో, ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం ఎంత కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్ చాలా మట్టుకు ప్లే చేస్తుంది. సో నీడ్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా మట్టుకు వచ్చింది ఇప్పుడు. మనోహర్ గారు, 5-6 రోజులు చాలా కష్టపడి పనిచేసిన తర్వాత వారాంతంలో తప్పకుండా రిలాక్సేషన్ కావాలి. తర్వాత టూరిజం పెరుగుదలకి ఇది చాలా అవసరం. మన దగ్గర ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, వేరే పెద్ద కంపెనీలు కానీ, వాళ్ళు ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే నైట్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు తప్పకుండా పరిగణలో తీసుకుంటారు. దేవి గారు, ఇప్పుడు విప్రో కానీ ఏ ఐటీ సంస్థలో పనిచేసే లేకపోతే మల్టీనేషనల్లో పనిచేసే వ్యక్తుల్ని, వాళ్ళ జీవితాలని మనం దగ్గర నుంచి పరిశీలిస్తే మనకు కనబడేది ఏమిటంటే, వారం రోజులు కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత వాళ్ళు 2 రోజులు దాదాపు నిద్రపోవడానికి వాడతారు. అంత అలసట వస్తుంది అనేది ఇప్పుడు మా లేటెస్ట్ మిత్ర బృందం అంతా చెప్తున్న విషయం. 18 నుంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దాదాపుగా మేడం చెప్పినట్టుగా ఉన్నత తరగతికి చెందిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే డబ్బు ఏం చేసుకోవాలో తెలియక వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. చాలా తక్కువ మందే మొత్తం వారం రోజులు కష్టపడి పనిచేసి ఆ తర్వాత రిలాక్సేషన్కి స్టూడెంట్స్, తర్వాత వారం రోజులు తక్కువ పనిచేసి ఎక్కువ పనిచేసాం అనుకుని కష్టపడటం కోసం వెళ్తున్నారు. ఎందుకంటే ఇవి రిలాక్సేషన్ కాదు. అక్కడ డాన్స్ చేస్తారు ఒళ్ళిరిగిపోయేలాగా, తెల్లవారుజామున 3-4 గంటల వరకు నైట్ జీవితం, నైట్ లైఫ్, రాత్రి జీవితం గడుపుతారు, పగలంతా పడుకుంటారు.
ఆదివారం రాత్రంతా పగలు పడుకున్న వాళ్ళు సోమవారం పనిచేస్తారా? నిజంగా వాళ్ళు కష్టపడి పనిచేసే కేటగిరీ అయితే నిజంగా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు కాదు, కష్టపడి పనిచేసి సంపాదిస్తుంటే ఆ పిల్లలు కష్టపడినటువంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడుతున్నారనేటువంటి. నైట్ లైఫ్లో చాలా ఉన్నాయి. అందులో సాంస్కృతికంగా అటువంటి నృత్య ప్రదర్శనలు ఉండొచ్చు. తర్వాత ఇది విహారానికి సంబంధించి ఉండొచ్చు. ఇవన్నీ మనం పక్కన పెట్టి నైట్ లైఫ్ అంటే ఈ డ్యాన్స్లు కాబట్టి నైట్ లైఫ్ అలా ఉండకూడదు అన్న అభిప్రాయం మనం అసలు ముందు ఉండకూడదు. ఇది పూర్తిగా వ్యక్తిగతం. 5 రోజులు కష్టపడిన తర్వాత, 5-6 రోజులు కష్టపడిన తర్వాత ఆదివారం ఏం చేయాలి, వీకెండ్ ఏం చేయాలి అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఒక వారం ఇది స్నేహితులు కలుసుకోవడానికి వెళ్ళచ్చు, కార్యక్రమానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ఇటువంటివి కూడా చేయొచ్చు. కానీ ఒక వారం ఇలాగా ఇటువంటిది ట్రై చేద్దాం అని అనుకున్నప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే సమాజంలో వేరెవరు కానీ ఇది మీరు ఎవరు చేయడానికి వీల్లేదు, ఇది మనకి మంచిది కాదు అని చెప్పేది అది సరైన పద్ధతి కాదు. దీని మీద కావాల్సిన నియంత్రణ పెట్టచ్చు, కానీ ఇది పూర్తిగా ఉండకూడదు అని అనకూడదు. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్స్ అవుతున్నాయని రోడ్లు వాడడం మానేస్తామా, రైల్లో వెళ్ళడం మానేస్తామా? ఇవి దీనికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనోహర్ గారు, ఇప్పుడు ద క్వశ్చన్ ఇస్ ఏ స్టార్ట్ ఆఫ్ సొసైటీ వీటికి వెళ్తోంది, ఇవి చూస్ చేసుకుంటోంది. నైట్ లైఫ్ అనుకోండి, ఆల్ క్లబ్స్, ఆల్ నైట్ డాన్సెస్, రెయిన్ డాన్సెస్ ఆర్ జనరలీ రాత్రి పూటే కదా. యువత ఉన్నారండి, తర్వాత యంగ్ ఎట్ హార్ట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా స్టూడెంట్సే వెళ్తున్నారు, అందువల్ల వీళ్ళు పాడైపోతున్నారు అన్న భావన అది కరెక్ట్ కాదు. ఇది ఇది అందరూ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. ఒకటి, ఈ వీకెండ్ పార్టీస్ అనేవి మీరు అన్నట్టుగా బాగా ఉండి ఖర్చు పెట్టుకోవడానికి వేరే ఏం లేక ఖర్చు పెట్టుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళకే ఈ ప్రభావం పరిమితమై ఉంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఏం చేసుకున్నా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా తారల దగ్గర నుంచి, మోడలింగ్ దగ్గర నుంచి, ర్యాంప్ షోల దగ్గర నుంచి, అత్యంత పీలికలు కట్టిన ర్యాంప్ షోల దగ్గర నుంచి అట్రాక్ట్ చేయడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక భాగం. ఇటు దేవి గారు, మనోహర్ గారు చెప్పింది రెండింటినీ క్రోడీకరించి చూస్తే అది వ్యక్తిగతము అన్న దానిలో అది అందులో ఎటువంటి సందేహము లేదు. చాయిస్ అనేది వ్యక్తిగతం. ఇప్పుడు ఇంత పాపులేషన్లో, మనకున్నటువంటి ఇంత పాపులేషన్లో మనం చాలా మంది వెళ్తున్నారు అనుకుంటున్నాం. ఆ చాలా మంది ఎంత? ఆ చాలా మంది ఆ వెళ్తున్న వాళ్ళల్లో ఏ స్ట్రాటాకి చెందిన వాళ్ళు ఎక్కువ? ఇవాళ 100 మంది వెళ్తే రేపు 200 మంది అవుతారు. యూత్ అంటే వాళ్ళు స్పెండ్ చేయాల్సినటువంటి రిక్రియేషన్ అంటే ఇదే అన్న అభిప్రాయం ఒకటి కలిగింది, కొంతమందిలో కలిగింది, అందరిలో కాకపోవచ్చు. ఆ కలిగింది ఏమవుతుందంటే ఒకళ్ళ దగ్గర నుంచి అది స్ప్రెడ్ అవుతుంది, అది మిగతా వాళ్ళకి. చాలా ముఖ్యంగా యూత్లోను, టీనేజ్లోను ఉండేది ఏంటంటే కన్ఫార్మిటీ బిహేవియర్. నలుగురు చేస్తున్న దాన్ని మోస పద్ధతిలో ఫాలో అవ్వడం, అదొక రకమైనటువంటి టీనేజ్ మెంటాలిటీ. అది నిజంగా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ వైపుకి, నృత్యం వైపుకి, ఒక క్లాసికల్ మ్యూజిక్ వైపుకి కానీ ఆకర్షితులు అవుతున్నారా, లేకపోతే రెయిన్ డాన్సెస్, డిస్కోటెక్స్ వైపుకి అట్రాక్ట్ అవుతున్నారా? దేవి గారు, నైట్ లైఫ్ సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనబడతాయి. అదేమిటంటే ఈ బీర్ కన్జంప్షన్ అనేది మొత్తం పబ్స్లో కానీ వీకెండ్ పార్టీస్లో కానీ చాలా ఎక్కువ ఉంది. అది ఎంత ఉందంటే మన 2003 సంవత్సరంలో 6.7 మిలియన్ హెక్టోలీటర్స్ బీర్ని ఈ మొత్తం వారాంతంలో కన్జ్యూమ్ చేస్తున్నారు. మన సౌత్ ఇండియన్, మన దక్షిణ భారతదేశం 4 రాష్ట్రాల్లో ఏవైతే సాంప్రదాయంగా కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉంటాయి, ఇక్కడ ఇండియాలో కన్జ్యూమ్ చేసే దాంట్లో 40% చేస్తున్నారు, 40% చేస్తున్నారు. అట్లాగే ఇండియాలో వరల్డ్ వైడ్ ఈ బీర్ డ్రింకింగ్ గ్రోత్ రేటు 2.6% ఉంటే ఇండియాలో 11% ఉంది. ఈ ఆల్కహాలిజం పెరగడం అనేది సమాజంలో వాళ్ళు ఏ తరగతికి చెందిన వాళ్ళైనా మంచిదని మనం అనగలమా? అది రిలాక్సేషన్ అని మనం అనగలమా? దాన్ని ప్రోత్సహించగలమా? మనోహర్ గారు, ఎందుకు ఇది అవసరమా మనకి? నేను ఇండోనేషియాలో బాలికి వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతి వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసి నేను చాలా ముగ్ధుడినయ్యాను. అక్కడ మొత్తం జనాభాలో 95% హిందువులు. వాళ్ళు ఎప్పుడో ఎన్నో శతాబ్దాల క్రితం వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. కానీ మన సంస్కృతి గురించి వాళ్ళకి, భారతీయ సంస్కృతి కానీ మన పద్ధతుల గురించి వాళ్ళకి మనకంటే చాలా బాగా తెలుసు. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి అక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ నైట్ లైఫ్లో కూడాను ఎన్నో ఉన్నాయి, అది అందరి టేస్ట్కి సరిపోయేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కొంతమంది ఎక్స్ట్రీమ్ నైట్ లైఫ్ కావాలని, అటువంటివే కావాలని అని వాళ్ళు అవి చూస్ చేసుకుంటారని మొత్తం నైట్ లైఫ్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు. బాలి ఇండోనేషియాలో అంత బాగా
ఇంప్రూవ్ అవడానికి కారణం ఇది టూరిజం, అక్కడ వాళ్ళు ఏర్పడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేదారేశ్వర్ గారు, కనీసం బయట నుంచి వచ్చేవాళ్ళు అయినా కూడా దీనికోసం చూస్తున్నారు. ఇది లేకపోతే రాకుండా మరొక రాష్ట్రానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అంచేది ఇది ఇది ఉండాల్సినటువంటిది అనేటటువంటిది మనోహర్ గారు చెప్తున్నారు. మనోహర్ గారు చెప్పినట్టు మీరు బాలీలో కల్చర్ చూసుకుంటే ఇండియన్ కల్చర్ స్ట్రాంగ్ రూట్స్, తర్వాత యుఎస్ఏలో మీరు చూసుకుంటే స్ట్రాంగ్ రూట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ ఇండియన్ ప్రాక్టీసెస్ ఇంకా బికాస్ దే ఆర్ అవే ఫ్రమ్ ద హోమ్ కంట్రీ ఇంకా స్ట్రాంగ్గా ఫాలో అవుతున్నారు. బట్ దిస్ నైట్ లైఫ్ ఇస్ స్టిల్ దేర్, దే హ్యావ్ నాట్ గివెన్ ఇట్ అప్. సో నేను అనేది ఏమిటంటే, ఆర్ వి ద మారల్ కస్టడియన్స్ ఆఫ్ ద సొసైటీ? సెకండ్, వై షుడ్ వి ఫీల్ షై? We fight all these things saying that it will uproot mana సంస్కృతిని uproot చేస్తుందని. Is our సంస్కృతి so weak that night to life వచ్చేస్తే ఇది పూర్తిగా నాశనం అయిపోతుందని? I mean, are we threatened by this kind of ఇది? No. And తర్వాత మీరు rain dancing అంటారు. Rain dances have been in Indian life for a long time. Opportunity లేదు ఇప్పుడు యంగ్ people కి to go and enjoy the rains. It is one way of enjoying the rains. ఇప్పుడు మనమే ఇఫ్ ఇట్ రెయిన్స్ యూజువలీ మనం ఏమనుకుంటాం అంటే, ఫస్ట్ టైం రెయిన్ పడినప్పుడు వీ షుడ్ ఆల్ బికమ్ వెట్ ఇన్ దాట్, ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్ అనుకుంటాం. అలాగా మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లేదు కాబట్టి స్పెషల్ గా క్రియేట్ రెయిన్ డాన్స్, చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. నాకు ఒక ప్రముఖమైన విషయం కనిపిస్తుంది వీళ్ళిద్దరూ చెప్పిన విషయాల్ని. మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళ సంస్కృతికి తగ్గట్టుగా, వాళ్ళ కోరికలకి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ప్రొవైడ్ చేయడం అనేది మన కర్తవ్యం. అలా భావించి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్నది. వారాంతం సరదాలు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎదురుగాలిని తెరచాపలై ఎదుర్కొన్నవారు, పెనుతుపానుల్ని ఉక్కు సంకల్పంతో అధిగమించిన వారు, ఒక్క ఓని దీక్షతో అనుకున్న గమ్యాన్ని చేరుకున్నవారు, వారే మహానుభావులు, జాతికి కీర్తి కిరీటాలు, జాతి చరిత్రలో అపూర్వ అధ్యాయాలు, జీవితాదర్శానికి స్ఫూర్తి ప్రదాతలు. వారి అడుగుజాడలే మనకి అపూర్వ ఘట్టాలు, వారి దీక్షా దక్షతలే మనకి కర్తవ్య బోధలు, వారి లక్ష్య సాధనలే మనకి బతుకు పాఠాలు, వారి మనోనిబ్బరమే మనకి దారి దీపాలు. ఆ మహానుభావులకు శతకోటి వందనాలు, ఆ మార్గదర్శకులకు జయ జయ ధ్వానాలు. ఈ తరంతో కలిసి సాగుతున్న ఆ మహనీయుల జీవిత సంకలనమే మార్గదర్శి. మార్గదర్శి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీ 2లో. మన భాష తెలుగు, మన మాట తెలుగు, మన బాట తెలుగు, మన శ్వాస తెలుగు, అదే తెలుగు వెలుగు. మన నుడికారం తెలుగు, మన పలుకుబడి తెలుగు, మన జీవన సారం తెలుగు, మన జయకేతనం తెలుగు, అదే తెలుగు వెలుగు. మన అభివ్యక్తి తెలుగు, మన ఆటపాటలు తెలుగు, మన గత వైభవం తెలుగు, మన రేపటి స్ఫూర్తి తెలుగు, అదే తెలుగు వెలుగు. మన చమత్కారం తెలుగు, మన భక్తి రసం తెలుగు, మన అంతరంగం తెలుగు, మన శక్తియుక్తులు తెలుగు, అదే తెలుగు వెలుగు. తెలుగు వెలుగు ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి సోమవారం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీ 2లో. చర్చలోకి తిరిగి స్వాగతం. దేవి గారు, మోరల్ గా మనం పోలీసింగ్ చేస్తామా, నైతికమైనటువంటి పోలీసులుగా తిరుగుతామా మనందరం? మీరందరూ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు, రాత్రి ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి దాని మీద మీరు నిబంధనలు కట్టడి చేస్తారా? పెట్టాం. కానీ ఒక దేశం బాగుపడాలంటే ఆ యూత్కు సంబంధించిన ప్రవర్తన, ఆ యూత్కు సంబంధించిన ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడం ప్రతి పౌరుడిగా కర్తవ్యం. అతని వ్యక్తిగతమైన ఛాయిస్లు దేశానికి ఉపయోగపడేవిగా ఉండాలి.
ఆ రకంగా లేకుండా డిస్ట్రక్షన్ వైపు వెళ్తున్నప్పుడు, నాశనం వైపుకి వెళుతున్నప్పుడు దాని గురించి చర్చించడం, దాని గురించి ఆలోచించడం అవసరం ప్రతి ఒక్కళ్ళకి. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇది ఒక అనివార్యమైన అంశంగా చెప్తున్నారు. గ్లోబలైజేషన్ గురించి ప్రస్తావించినప్పుడు గ్లోబలైజేషన్లో చాలా కీలకమైన పాయింట్ ఏమిటంటే అక్కడుండే సంస్కృతికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఒక గుడినో ఒక వస్త్రధారణనో అట్టిపెట్టుకోవడం సంస్కృతి కాదు. ప్రపంచీకరణ చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అది కేవలం దానికి సంబంధించిన మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీస్నే తీసుకురాదు. మొట్టమొదటి చేసే పని మనకి సంబంధించిన సంస్కృతిని కూకడ వేళ్లతో పగిలించేసి కొత్త సంస్కృతిని అక్కడ పెడుతుంది. ఆ పెట్టడంలో భాగం ఇది. వచ్చే ప్రతి సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టుబడులు తెస్తున్నాయి కాబట్టి వాళ్ళు తెచ్చే ప్రతి చెత్త మంచిదని కాదు. ఒక జీవితం మారుతున్నప్పుడు, ఒక సంక్షోభ సమయం ఉంటున్నప్పుడు, ఇప్పుడు మనం సంధియుగంలో ఉంటున్నప్పుడు దీని మీద వచ్చే ప్రభావాల్లో 2 రకాల విషయాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం గురించి చెత్త కావాలంటే ఆ చెత్త కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలా ఒకటి. మనోహర్ గారు వాళ్ళకి కావాల్సిన ఆ రకమైనటువంటి మన సదుపాయాలు కలగజేయాలి. అది కాదండి, టూరిజం ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది రెయిన్ డాన్స్ అనేది చెత్త కాదు. ఇందాక కేదారేశ్వరి గారు ఉన్నప్పుడు అది ఒక నేచురల్ స్పోర్ట్. సరే, ఏదన్నా సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి రెయిన్ డాన్స్ చేస్తుంటే అది మంచి స్పోర్ట్ అంటారు. కాదండి, అది మంచి స్పోర్ట్ గురించి కూడా కాదు. ఇప్పుడు రెయిన్ డాన్స్ గా ఏవైతే రిపోర్ట్ అవుతున్నాయి నేను చూసినంత వరకు, రెయిన్ డాన్స్ గా సపోర్ట్ అవుతున్న వాటిల్లో అనేక రెస్టారెంట్స్ లో వేటికైతే ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ లేవో, ఏవైతే అసలు అవి ఉన్నట్టు కూడా అధికారులకు తెలియదు, అటువంటి చోట్ల ఈ రెయిన్ డాన్స్లు అమ్మాయిల్ని పట్టుకొచ్చి కమర్షియల్ గా కపుల్స్ పేరు మీద అమ్మాయిల్ని పట్టుకొచ్చి, కమర్షియల్ గా అమ్మాయిల్ని పట్టుకొచ్చి, అంటే కాల్ గర్ల్స్ ని పట్టుకొచ్చి ప్రోత్సహించి వాళ్ళని కప్లింగ్ చేస్తున్నారు అక్కడ. మనోహర్ గారు, అటువంటిది ఎక్కడో 1% జరుగుతుందనేసి మొత్తం 99% మనం కొట్టి పారేయలేం. ఇవి వెరితలు వేస్తుంటే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేగాని వీకెండ్లో రిలాక్స్ అవుతున్నప్పుడు అది లేదు, ఇది చేయడానికి వీల్లేదు, మీరు ఇవి చేయొచ్చు అవి చేయొచ్చు అని ఇటువంటి నియంత్రణలు ఎవరు పెట్టలేరు. ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు. పద్మజ గారు, చేంజ్ అనేది ఒకటి వస్తున్నది సొసైటీలో. దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ అప్ టు అస్. అది మన చేతిలో ఉంది. వాళ్ళని ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడము, వాళ్ళేదో మనని చెడగొట్టారనుకు అనే కంటే మనలో ఉన్నటువంటి మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోగలగడము, మనని మనం తగ్గించి చూసుకోకుండా బ్లైండ్ గా ఇమిటేట్ చేయకుండా, ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు, ఇమిటేట్ చేయడం వేరు, బ్లైండ్ ఇమిటేషన్ వేరు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పద్ధతి, మనకి పనికొచ్చే పద్ధతి, మనం ప్రోగ్రెస్ అయ్యే పద్ధతిని ఫాలో అవ్వడం వేరు. అలా కాకుండా బ్లైండ్ ఇమిటేషన్, ఇప్పుడు వాళ్ళ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు. అవే పద్ధతులు మనకి పనికొస్తాయని అనుకోవడం బ్లైండ్ ఇమిటేషనే కదా. మనకి వేరే పద్ధతులు. కేదారేశ్వరి గారు, అదే వాళ్ళు చేసినట్టుగానే న్యూయార్క్ లో ఏం చేస్తున్నారు, వీకెండ్ లో శని ఆదివారం అక్కడ ఏం చేస్తారు, సాటర్డే నైట్ ఫీవర్, ఆ రకంగానే మనం కూడా ప్రవర్తించాలి ఇక్కడ. నాట్ నెసెసరీ అండి. నేను అన్నాను కదా, ఫ్యామిలీ పట్టు ఉంటుంది, పర్సనల్ టేస్ట్ పట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు సండే ఈ మధ్యన బ్రిటిష్ లైబ్రరీ ఓపెన్ పెడుతున్నారు. 700 నుంచి ఒక 800 మంది వెళ్తున్నారు. 700 to 800 పీపుల్. ఆ దాంట్లోనేమో పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ వెళ్తున్నారు, వర్కింగ్ ఉమెన్ విత్ చిల్డ్రన్ ఆ బ్రిటిష్ లైబ్రరీకి వెళ్తారు. యంగ్ లెర్నర్స్ సెంటర్ ఉన్నది అక్కడ. ప్రొఫెషనల్స్ ఎర్నింగ్ బిట్వీన్ 15,000 to 35,000 వాళ్ళు వెళ్తున్నారు. తర్వాత ఏమో సీనియర్ సిటిజన్స్ వెళ్తున్నారు. వీకెండ్ అంటే పబ్బులు, రెయిన్ డాన్స్, నైట్ లైఫ్ అయినా ఎందుకు అనుకోవాలి? మనం పెంచుతాం పిల్లల్ని, జాగ్రత్తగా పెంచుతాం, కన్జర్వేటివ్ గా పెంచుతాం, ట్రెడిషనల్ గా పెంచుతాం, మనం సాంస్కృతిక ప్రకారంగా పెంచుతాం పిల్లల్ని. కానీ ఆ పిల్లవాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే ఎన్వైరన్మెంట్ అనేది చాలా మట్టుకు కౌంట్ అవుతుంది. దేవి గారు, మీరు ఏంటి అసలు శని ఆదివారాలు అంటే ఆడపిల్లలేమో పేరెంటాలకి, మగపిల్లలేమో బ్రిటిష్ కౌన్సిల్ వెళ్ళమంటారు. కాదు, మన పిల్లల మీద పడే ప్రభావం మనం ఎంత జాగ్రత్తగా పెంచినా సమాజం నిర్ధారిస్తుంది అని. మరి అటువంటి సమాజాన్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉంచాల్సిన బాధ్యత మన మీద లేదా? దాని గురించి చర్చించాల్సిన బాధ్యత మన మీద లేదా? అంటే ఒక పిల్లవాడిని మలచటంలో సమాజంలో వచ్చే ప్రభావాలు కీలకమైన పాత్ర వహిస్తున్నప్పుడు దాన్ని మలచటం, దాని గురించి ఆలోచించడం, దాంట్లో ఇట్లాంటి క్షీణమైన దిగజారుడు వ్యవహారాలు ఉంటే ఆపడం కూడా అవసరమే. ఇప్పుడు మన పిల్లవాడు ఈ పబ్కి వెళ్ళి ఆల్కహాల్కి అలవాటు పడి ఆ తర్వాత డ్రగ్స్కి వెళ్తే మనం చూస్తూ ఊరుకుంటామా? నేను మోరల్ కస్టోడియన్ని కాదు, చాయిస్ ఈజ్ యువర్స్ అని వదిలిపెడతామా? ఒకటండి, ఇక్కడ వారాంత విహారాలంటే పూర్తిగా తాగి తంద్రాలు ఆడడం అని అనుకుంటున్నారు దేవి గారు. అది కానే కాదు. పద్మజ గారు, మన సంస్కృతి మనం అకామిడేటివ్ గా ఉండడానికి చాలా ఫేమస్. మనం
వీఆర్ అకామిడేటివ్, అందరినీ కూడా మనం చాలా బాగా స్వీకరించగలం, మన సంస్కృతిలో ఒక భాగంగా వాళ్ళని చేసుకోగలం, మనతో పాటుగా మన కుటుంబంలో ఒక భాగంగా వాళ్ళని చేసుకోగలం. కాకపోతే ఏమైందంటే వాళ్ళకి ఓకే వాళ్ళ సంస్కృతి ప్రకారం, కానీ మనం పెడదారులు పెడుతున్నామేమో, అందరూ పెడదారులు పడుతున్నారంటే నేను డెఫినెట్ గా ఒప్పుకోను. కాకపోతే కొంత భాగమైనా ఇలా పెడదారులు పడుతోందేమో. మొదటి నుంచి కూడా మన పేరెంటింగ్ స్టైల్స్ లో కానీ, పెంపకంలో కానీ, టీచింగ్ ధోరణుల్లో కానీ మనం మారల్స్ వాల్యూస్ ఏవేవైతే మనం ఇన్కల్కేట్ చేస్తున్నామో అవి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వాళ్ళని మార్చలేదండి. సరే, మార్చలేదు కానీ మనం పెట్టుబడి కావాలనో లేకపోతే పర్యాటక రంగం అభివృద్ధి చెందాలనో మన రాష్ట్రంలోకి చాలా మంది బయట దేశాల నుంచి రావాలి అనేటువంటి తహతహతోటి వాళ్ళకి కావలసినటువంటివి మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళు లేనప్పుడు మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళడం. మనోహర్ గారు, ఇది ఎంతవరకు సబబు? ఇది వాళ్ళకి కావాలని ప్రతిదీ అది ఎంత చెడైనా సరే ఇక్కడ పెట్టాలని ఎప్పుడు అనలేదు. అది జరగకూడదు. కానీ రిలాక్సేషన్ కావాల్సినవి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి చాలా అవసరం ఉన్నది. ఇది చెడుపోకలు కాకుండా, వెరుదలు కాకుండా వేయకుండా తీసుకోవాల్సిన నియంత్రణలు తీసుకోవచ్చు, ఆ కంట్రోల్స్ పెట్టచ్చు. కానీ ఇది పూర్తిగా ఉండకూడదు, ఇది ఎంత మాత్రం మనకి అవసరం లేదు అని చెప్పడం అది భావ్యం కాదు. అన్ని టేస్టులకి సరిపోయేటట్టు అన్ని ఫెసిలిటీస్, ఈ వైవిధ్యం ఉండాలి. ఒగ్గు కథ చూడాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళగలగాలి, నైట్ షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళగలగాలి, అలాగే రెయిన్ డాన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళగలగాలి. అంతేగాని చెడుపోకడలు జరుగుతున్నాయనేసి మొత్తం దీని అంతని మనం కండెమ్ చేయడం భావ్యం కాదు. ఓవర్ పబ్లిసైజింగ్ అండి. ఎక్కడో ఏదో జరిగితే గనక ఈ రకంగా ఒక చోట ఒక బిహేవియర్ ఉంది, ఈ పబ్ లో ఇలా ఉంది అని అన్నప్పుడు అది ఎలా అంటే వెర్రితలలు వేసేట్లుగా బహుశా పబ్లిసైజ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. న్యూస్ పేపర్లలో అరే బ్రిటిష్ లైబ్రరీకి ఇంతమంది వస్తున్నారే, సాలార్జంగ్ మ్యూజియం కి ఇంతమంది వస్తున్నారు, ఏపీ స్టేట్ మ్యూజియం వీకెండ్ కి ఇంతమంది వస్తున్నారే, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఇది చేసింది ఈ వీకెండ్, లేకపోతే కల్చర్ ఇన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసింది, ఈ కల్చరల్ మెన్యూ ఆర్గనైజ్ చేసింది. నైట్ లైఫ్ కి వెళ్లే వాళ్ళ పర్సంటేజ్ మీరు లెక్క తీసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు, అది 95% చేసే వాళ్ళ పని కాదు. ఆ గ్లోబల్ విలేజ్ లో ఎన్నో ప్రకారమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్సెస్ చూస్ చేసుకోవడంలో ఒక పర్సనల్ చాయిస్ అనేది, ఇండివిజువల్ చాయిస్ అనేది ఉన్నది. పిల్లలు పెంచడంలో రెస్పాన్సిబుల్ పేరెంట్స్, రెస్పాన్సిబుల్ టీచర్స్ కనుకుంటే వి నీడ్ నాట్ ఫీల్ థ్రెటెన్డ్ ఎట్ ఆల్. దేవి గారు, మన సంస్కృతి ఇంత బలహీనమైనటువంటి కాదు. సంస్కృతి ఎప్పుడు ఒక ప్రవాహం మారుతూ ఉంటుంది, అవసరాన్ని బట్టి, మనిషి జీవన విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ యువతని ప్రభావితం చేసే అంశాలను కేవలం మన భారతదేశం, మన పబ్బుల గురించే మాట్లాడట్లేదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యూత్ గురించి, యూత్లో వస్తున్న ఈ రకమైన ధోరణుల గురించి ప్రతి దేశం ఆందోళన చెందుతోంది. పర్యాటక రంగం యొక్క అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం మన యువత యొక్క భవిష్యత్తును తాకట్టనే పెట్టేద్దామా మనోహర్ గారు? లేదండి. కార్పొరేట్ ట్రావెలర్స్ కానివ్వండి, టూరిస్ట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ లోకల్ పాపులేషన్ కానీ, వాళ్ళు ప్రతి వారం ఒకటే చేయరు. జీవితంలో ఎన్నో ట్రై చేద్దాం అనుకుంటారు. జీవితంలో వైవిధ్యం ఉండాలి. అందులో పిల్లలు వెళ్ళి రైన్ డాన్స్లో పార్టిసిపేట్ చేస్తే అందులో తప్పేం లేదు. కానీ ఎవరన్నా తాగి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అది తప్పు. ఆ తప్పుని మనం నియంత్రించడానికి సరైన చట్టాలు ఉన్నాయి. దేవి గారు, వారాంతాన్ని ఎలా గడిపితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది యువకులు? వారాంతం మీరు అన్నట్టు విశ్రాంతి తీసుకోవడానికి ఉండాలి. అట్లనే వాళ్ళ అభిరుచుల్ని, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారాలని ఆపడానికో నియంత్రించడానికో జరిగే ప్రయత్నంగా ఉండకూడదు. రెండోది ఏంటంటే, యూత్కు సంబంధించి ఇవాళ మన సమాజంలో చాయిస్ లేదు. ఇవాళ వీళ్ళు చాయిస్ చాలా ఉందంటున్నారు, కానీ లేదు. ఇవాళ సాయంత్రం ఒక మధ్యతరగతి లేకపోతే ఇంకొక యువకులు ఎవరో చదువుకునే వాళ్ళు ఎంతమందికి ఇవాళ స్టేడియంకో, స్పోర్ట్స్కో, గేమ్స్కో వారాంతంలో వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి ఉన్న అవకాశం ఉంది, యాక్సెస్ ఉంది. ఎంతమందికి తను నేర్చుకోదలుచుకున్న ఒక డ్యాన్సో, ఒక సాంప్రదాయ నృత్యం, ఇంకోటో నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించారు. ఎంతమందికి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవసరమైన ఒక లైబ్రరీలోనో, ఒక మీటింగ్లోనో, లేకపోతే ఒక అభిప్రాయ వేదికలోనో పాలు పంచుకోవడానికి అవకాశాలు ఇవాళ మనం కల్పిస్తున్నాం. వేటికి మనం పెట్టుబడులు పెట్టలేదు. కేదారేశ్వరి గారు, ఒక ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, టీచింగ్ ప్రొఫెషన్ నుంచి వస్తారు. కంప్యూటర్ ప్రొఫెషనల్స్ అయితే దేవి గారు చెప్పినట్టు వీకెండ్ అయితే పడుకుంటారు వాళ్ళు, బికాస్ దే ఆర్ రియల్లీ టైర్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్. అండ్ టీచింగ్ ప్రొఫెషన్ అయితే, హౌస్ వైఫ్స్ అయితే, వర్కింగ్ ఉమెన్ అయితే ఇంట్లో పనులు చేసుకోవడం, సాయంత్రం ఏదో డిపెండింగ్ ఆన్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ
డిపెండింగ్ అదేమన్నా లైబ్రరీకి వెళ్ళడమో, లేకపోతే ఒక వాకింగ్కి వెళ్ళడమో, లేకపోతే గోయింగ్ ఫర్ అ మూవీ, పిల్లల్ని తీసుకుని సరదాగా ఏమన్నా ఇంటరాక్టివ్ సెషన్స్కి వెళ్తామో ఇది ఉంటుందండి. పద్మజ గారు, ఇది మంచి ఇది చెడు అని డిస్క్రిమినేట్ చేయగల కెపాసిటీ మనం మొదటి నుంచి మన పిల్లల్లో బిల్డప్ చేస్తే, వాళ్ళల్లో పరిపక్వత అనేది తీసుకొస్తే గనక తీసుకెళ్లి ఆ కల్చర్లో మనని కూర్చోపెట్టినా కూడా ఈ పిల్లల్ని వాళ్ళు ఏమాత్రం వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు చెడగొట్టుకోరు. వాళ్ళ వ్యక్తిత్వం నుంచి వాళ్ళు డీవియేట్ అవ్వరు, వాళ్ళ స్టాండర్డ్స్ నుంచి వాళ్ళు డీవియేట్ అవ్వరు. సో మొదటి నుంచి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ విల్, స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ ఇవన్నీ కనుక మనం ఇన్కల్కేట్ చేయగలిగామంటే కనుక ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్ కల్చర్ గురించి, మెట్రో కల్చర్ గురించి, రకరకాల రెయిన్ డాన్సెస్ గురించి ఇంతగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇంత ఇంపార్టెన్స్ మన సంస్కృతి గురించి కానీ, ఇంకా మిగిలిన వాటి గురించి, దానిలో భాగమైనటువంటి మిగిలిన వాటి గురించి కానీ మనం ఇచ్చిన కొంతవరకు అన్న వీళ్ళకి నాలెడ్జ్ అంటూ ఏర్పడుతుంది కదా. మనోహర్ గారు, పద్మజ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఇంకా వీకెండ్లో ఏం చేస్తారు అంటే, నేను పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అండి. మా ఫ్యామిలీ తోటి ఒక వీకెండ్ మూవీకి వెళ్తాం, ఒక వీకెండ్ ఎక్కడైనా పిక్నిక్ వెళ్తాం, అలా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తాం. కానీ నా అభిరుచి ఇది అని నా అభిరుచిని వేరే వాళ్ళ మీద ఎప్పుడు రుద్దాలని ప్రయత్నించాను. ఇప్పుడు అందరి అభిరుచులకి సరిపోయేటట్టు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లీగల్, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. వారాంతంలో వారం రోజులు కష్టపడిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వడానికి, సరదాగా అటు ఇటు తిరగడానికి ఉండాల్సినటువంటి సదుపాయాలు కావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ యువతీ యువకులు ఈ సదుపాయాల్లో చాలా తప్పుదోవలు పడుతున్నారేమో, ఈ సరదా వెర్రితల వేస్తోందేమో అనేటటువంటి భయాందోళనలు ఇవాళ సమాజంలో వ్యక్తం అవుతున్నాయి. సమాజం యువతీ యువకులు ఏ రకంగా ఉండాలి అనేటటువంటి దాన్ని నియంత్రించలేకపోయినా, నిర్దేశించలేకపోయినా ఆ రకమైనటువంటి తప్పుదోవ లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త గురించి చాలా లోతుగా, గంభీరంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.